అందరికీ నమస్కారము. ఇలా మనము ఎగ్ సలాడ్ చేసుకున్నామంటే ఒక కీర దోస తీసుకోవాలి, 2 క్యారెట్లు, ఒక నిమ్మకాయ, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకోవాలి. ఇంకా కోడిగుడ్లు అంటే ఇష్టాన్ని బట్టి కలిపేసుకోవచ్చు. ఇంకా వీటితోటి అయితే చాలా చాలా బాగుంటుంది. సమ్మర్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఉడకబెట్టిన కోడిగుడ్లు తినని పిల్లలకు ఇలా చేసినామంటే అసలు వదిలిపెట్టకుండా తింటారు. టేస్ట్ బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ ఒకే సైజు కట్ చేసేసుకోవాలి. ఇంకా నచ్చినవి కూడా వేసుకోవచ్చు. ఇందులోనైతే ఇవి వేసాము: కీర దోస, క్యారెట్, టమాటా. ఈ వీటితోటే సరిపోదు, దీంట్లోకి టేస్ట్గా రావాలంటే ఇంకా కలిపేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 కోడిగుడ్లు అయితే ఇదే సైజు ముక్కలు కట్ చేసేసాము. ఉల్లిపాయ ముక్కలు కూడా అదే సైజు ఉండాలి. కొంచెము చాట్ మసాలా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, కొంచెం వేయించి చేసిన జీలకర్ర పొడి, కొంచెం సాల్టు, కారము. ఇంక ఇవి వేసిన తర్వాత మనము పచ్చిమిర్చి కట్ చేసింది వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, నిమ్మరసం వేసుకోవాలి. ఇక టేస్ట్ చూశారంటే అస్సలు వదిలిపెట్టారు పిల్లలు అయితే. ఇంకా రైస్ తినకుండా కూడా ఇది తిని ఉండొచ్చు. ఎగ్ తినమంటే పిల్లలు బాగా సతాయిస్తారు. అలాంటప్పుడు ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, వద్దనకుండా తినేస్తారు. ఇలా నిదానంగా కలుపుకోవాలి. ముక్కలు అయితే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా లేకుండా మనం ఏమేమి వేస్తామో అవన్నీ ఒకే సైజు కట్ చేసుకోవాలి. కీర దోస, క్యారెట్ ఇవి వేయడం వల్ల ఇంత బాగుంటుందా, ఉండదు కావచ్చు అని మేము అనుకున్నాం, కానీ చాలా బాగున్నది. ఇంకా రకరకాలు చేసుకోవచ్చు. మళ్ళీ ఒక రకం చూసేద్దాము మరో వీడియోలో. ఇంకా మనకు వెరైటీస్ చాలా ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది చేసేసుకోవచ్చు సమ్మర్లో. ఒక్కొక్కసారి ఒక క్యారెట్ తిను, ఒక కీర దోస తినమంటే పిల్లలు తినలేకపోతారు. ఇలా అన్నీ కలిపించామంటే ఒకే టైం టిఫిన్ లాగా వాళ్ళు తినేస్తారు. ఏ మసాలా అయినా కొంచెం కొంచెం వేసుకోవాలి, బాగా వేసుకోకూడదు. సాల్ట్ కొంచెం, కారం కొంచెము, మనం వేసే మసాలాలు చూసి వేసుకోవాలి. ఎక్కువ వేసి బాగాలేదు అని అనుకోకుండా అన్నీ సమానంగా మనం ఇప్పుడు వేసింది కరెక్ట్ సరిపోయింది. ఏది తక్కువ కాలే ఎక్కువ కాలే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మనకు ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చాలా